Hello friends, very good morning. Before we begin our editorial, customary announcement, we have launched Arithmetic for all competitive exams. మీరు చిన్న ఎగ్జామ్స్ నుంచి హై లెవెల్ ఎగ్జామ్స్ వరకు ప్రతి డిఫికల్ట్ ఎగ్జామ్కి కూడా అర్థమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దాంట్లో మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ స్కిల్స్ ముందే చెప్తున్నాను. మీరు ఇలా వెళ్ళగానే ఆయన ఒక 10 షార్ట్ కట్స్ చెప్పేస్తారు, అవి నేను బట్టి కొట్టేస్తాను, ఎగ్జామ్కి వెళ్తే దాంతో మ్యాజిక్ జరిగిపోతుందంటే జరగదు. అవన్నీ మోసాలు, ఇప్పటివరకు జరుగుతున్న మోసాలు. నేను ఎప్పుడు అది చెయ్యను. రైట్, హార్డ్ వర్క్తోని మన బ్రెయిన్ని మనం రోజు ట్రైన్ చేసుకొని దాన్ని షార్పెన్ చేసుకోవాలి తప్పితే ఎవరో ఇచ్చిన షార్ట్ కట్తో ఎగ్జామ్లో కొట్టేస్తామంటే జరగదు. మరి అదే షార్ట్ కట్ ఆయన 100 మందికి 1,00,000 మందికి ఇస్తాడు. 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయా? రావు కదా. సో అందుకని మెమొరైజ్ చేసే టెక్నిక్స్ ఎప్పుడు హెల్ప్ చేయవు. షార్ట్ కట్స్ కూడా ఓన్గా మనం తయారు చేసుకుని లాజికల్గా చేసుకునే షార్ట్ కట్స్ వర్క్ చేస్తాయి. మెమొరైజ్ చేసి బట్టి కుట్టించే షార్ట్ కట్స్ ఎప్పుడు ఎగ్జామ్లో హెల్ప్ చేయవు. ఒక స్టూడెంట్గా లేదా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి అది. తప్పుడు మార్గాలు, బిజినెస్ మైండ్తో ఉండే వాళ్ళు చేసే పనులు అవి ఇట్ డజంట్ వర్క్. రైట్, రియల్ లైఫ్లో అది పనిచేయదు. సెకండ్ థింగ్, కంప్లీట్గా లాజికల్ అప్రోచ్ ఉంటుంది, ఫార్ములాస్ లేకుండా ఉంటాయి. అగైన్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇన్ ఏ టైమ్ లిమిట్ ఫర్ ఇట్. 2,000 రూపీస్ ఫీజు, దీనికి టైం లిమిట్ పెట్టలేదు. మీకు అర్థమెటిక్ పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మీరు కంటిన్యూ కావచ్చు. యూ హ్యావ్ మై ఫోన్ నెంబర్ దేర్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్బీఐ పీఓ మెయిన్స్, ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 2, ఎంత హై లెవెల్ అయినా సరే హ్యాండిల్ చేస్తాం. బికాజ్ మీకు చెప్పేది ఎవరు? ఐ గాట్ 99% ఇన్ క్యాట్. ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ తాత క్యాట్, అందులో అంత స్కోర్ వచ్చింది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. నన్ను మించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాదు. ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. దెన్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ కోర్స్ సూటబుల్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వర్కింగ్ హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, లేకపోతే స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరికీ కూడా యూనివర్సల్గా ఎవరికైనా హెల్ప్ అయ్యేది. ఎందుకంటే న్యూస్ పేపర్ చదవడం అనేది బేర్ మినిమం థింగ్. వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. రైట్, మనం హిందూ పేపరు లేదా సాక్షి, ఇంగ్లీష్ ఈనాడు కానీ సాక్షి కానీ చదివే బదులు హిందూ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ చదివితే కొంచెం వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. వి విల్ అండర్స్టాండ్ ద సేమ్ కరెంట్ అఫైర్స్, సేమ్ న్యూస్ తెలుస్తుంది, కొంచెం బెటర్గా తెలుస్తుంటుంది అనమాట ఆ రకంగా. సో తెలుగు పేపర్ చదవండి, దాంతోపాటు ఇంగ్లీష్ పేపర్ కూడా చదవడం వల్ల మన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ కోర్స్కి ఐఎమ్ సీయింగ్ ఏ గుడ్ ట్రాక్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నిన్న కూడా ఒక బ్యాంక్ ఎంప్లాయీ జాయిన్ అయ్యారు. ఆయన యాక్చువల్గా ఆఫీసర్గా ప్రమోట్ అవ్వబోతున్నారు. ఆయన జాబ్లో హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆయన జాయిన్ అయ్యారు. అంతకుముందు మనకి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను, అందులో ఎటువంటి సందేహం మీరు పడక్కర్లేదు. దెన్ దిస్ వన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు లైక్స్ అనేవి ఎందుకు అని అనుకునేవాడిని ముందు, ఎందుకు లైక్ చేయమని అడగాలని. కానీ అన్ఫార్చునేట్లీ సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. లైక్స్ ఎన్ని ఉన్నాయి, డిస్లైక్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసి ఏ వీడియోని ఎంకరేజ్ చేయాలి, ఏ వీడియోని డిస్కరేజ్ చేయాలని యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది. దాని టెక్నాలజీ అలా ఉందన్నమాట, అల్గారిథమ్స్. సో నిజంగా మీకు నచ్చినట్టయితే లైక్ మీద హిట్ చేయండి, బికాస్ దట్ విల్ హెల్ప్ ద వీడియో. ఆ వీడియోకి ఏమవుతుందంటే ఆ వీడియోని యూట్యూబ్ వేరే వాళ్ళ ఫీడ్లో పెడుతుంది ఆటోమేటిక్గా. అలా పెట్టాలి అంటే లైక్స్ ఎన్ని, డిస్లైక్స్ ఎన్ని చూసుకుంటుంది. మీకు నచ్చకపోతే ఎలాగూ వద్దు, నచ్చితే మాత్రం కొంచెం ఆలోచించి హెల్ప్ అవుతుంది అనిపించి లైక్ చేయండి. నచ్చకపోతే ఎలాగో మీరు చెయ్యరు, నేను చెప్పినా సరే చేయరు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. నేను కూడా అడగను. షేర్ అనేది ఏంటంటే అగైన్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ డూ షేర్. సబ్స్క్రైబ్, మీకు మళ్ళీ హెల్ప్ అవుతుంది, ఎన్నిసార్లు చూసుకుంటాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మూవింగ్ ఆన్ టు ద ఎడిటోరియల్. చూడండి, ఇది లేబర్ లాస్కి సంబంధించిన ఎడిటోరియల్, ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్. చూడండి, కంటెంప్ట్ ఫర్ లేబర్. వాట్ ఈస్ దిస్? కంటెంప్ట్ ఫర్ లేబర్ అండ్ డైల్యూషన్ ఆఫ్ లేబర్ లాస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కంటెంప్ట్? కంటెంప్ట్ అంటే ఎదుటివాడు మనకంటే తక్కువ అని మనం చూపించే బిహేవియర్. అంటే డిస్రిగార్డ్ ఫర్ సమ్ వన్ ఆర్ సంథింగ్. క్యాజువల్ డిస్రిగార్డ్, నువ్వేంట్రా, నాకంటే నువ్వు తక్కువ అంటే ఎదుటివాడు మనకంటే తక్కువ అని మనం చూపించే భావాన్ని మనం కంటెంప్ట్ అంటాం. మీకు చాలాసార్లు న్యూస్ పేపర్లో కోర్టు ధిక్కారం అనే పదం వింటాం. దాన్ని ఇంగ్లీష్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. అది కూడా నేరమే. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టు మీకు పలానా రోజు హాజరు కావాలి అని చెప్పి సమన్లు జారీ చేసింది అనుకుందాం. ఓకే, మీరేమో దాన్ని ఫాలో అవ్వలేదు, కోర్టు చెప్పినా సరే మీరు వెళ్ళలేదు అనుకోండి. అప్పుడు మీకు ఇంకొక సమన్ వస్తుంది. ఏంటది? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ వస్తుంది మీకు. మీరు కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించారు, అది కూడా ఇంకొక నేరం. అంటే ఇంతకుముందు చేసిన నేరానికి ఒక సమన్లు వచ్చి మీరు పట్టించుకోలేదు, ఇప్పుడు ఇంకో నేరం చేశారు. ఆ నేరం పోయినా ఇది మీకు తగులుకుంటుంది అనమాట. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఎందుకన్నారు? కోర్ట్ అనేదాన్ని మనం గౌరవించాలి, మీరు దాన్ని డిస్రిగార్డ్ చేశారు, ధిక్కరించారు, అందుకని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు.
బట్ జనరల్గా కంటెంప్ట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ ట్రీట్ సమ్వన్ విత్ కంటెంప్ట్, వాళ్ళకి ఒక మనిషిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, డిస్రిగార్డ్ చేయడం, తక్కువ చేసి చూడడం. మీరు నోట్ చేసుకుంటే యూ కెన్ రైట్ క్యాజువల్ డిస్రిగార్డ్ ఫర్ సమ్వన్ ఆర్ సంథింగ్ అని రాసుకోండి. ఆన్ డైల్యూషన్ ఆఫ్ లేబర్ లాస్, దేనికి సంబంధించి చెప్తున్నారు ఇది? డైల్యూషన్ ఏంటి? డైల్యూట్, ఇదంతా లిక్విడ్కి సంబంధించిన పదంలో అనిపిస్తుంది కదా, ఒకసారి ఆలోచించండి. కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్, డైల్యూటెడ్ లిక్విడ్. కాన్సన్ట్రేటెడ్ అంటే అర్థం ఏంటి? హై కాన్సన్ట్రేషన్, థిక్గా ఉండేదాన్ని మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాన్సన్ట్రేటెడ్ అంటాం. డైల్యూట్ అంటే పల్చన అయిపోవడం అంటే అర్థం ఏంటి? వాటర్ కంటెంట్ ఎక్కువ. ఇప్పుడు మీరు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోండి, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పవర్ఫుల్గా ఉంటుందా? డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పవర్ఫుల్గా ఉంటుందా? కామన్ సెన్స్, కాన్సన్ట్రేటెడ్గా ఉండేది పవర్ఫుల్గా ఉంటుంది. డైల్యూట్ అంటే వాటర్ కంటెంట్ పెరిగిపోతుంది, యాసిడ్ యొక్క పవర్ తగ్గిపోతుంది. ఇక్కడ అదే లాజిక్ ఇక్కడ తీసుకురండి. డైల్యూషన్ ఆఫ్ లేబర్ లాస్ని డైల్యూట్ చేస్తారు అంటే అర్థం ఏంటి? వాటి యొక్క పవర్ని, వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ని తగ్గించేశారని అర్థం. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్, రిలేట్ అండ్ ఎస్టాబ్లిష్ లింకేజెస్ టు రిమెంబర్ వర్డ్స్. ఆ రకంగా మనకు గుర్తుంటాయి. మెమరైజ్ చేయడం వల్ల గుర్తుండవు, డిక్షనరీ చూసి రాసుకోవడం వల్ల గుర్తుండవు. ఇలా లింక్ చేసుకోవాలి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నుండి తెలియని ఇన్ఫర్మేషన్ లింక్ చేసుకుంటే వొకాబులరీ అనేది రిటెన్షన్ ఉంటుంది, మన సబ్ కాన్షియస్ మెమరీలోకి వెళ్తుంది. లేబర్ లాస్ యొక్క ఎఫెక్టివ్నెస్ని తగ్గించేసాయి అని అర్థం. డైల్యూషన్ అంటే ద యాక్ట్ ఆఫ్ లెసనింగ్ ఆర్ రెడ్యూసింగ్ ది ఎఫెక్టివ్నెస్ ఆర్ పవర్ ఆఫ్ సంథింగ్, అలా అర్థం చేసుకోవచ్చు. ఓకే, వాటర్ ఎక్కువ వేసి లిక్విడ్ చేయడం అనేది ఒక మీనింగ్, కెమిస్ట్రీలో వాటిలో వస్తుంది. రెండో మీనింగ్ ఈ విషయంలో ఈ మీనింగ్ అనమాట. ద యాక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ ఆర్ లెసనింగ్ ది పవర్ ఆఫ్ సంథింగ్. సెంటర్ షుడ్ నాట్ అలో ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ వెల్ఫేర్ లాస్ ఫర్ వర్కర్స్ మూటెడ్ బై స్టేట్స్. చూడండి, సెంటర్ షుడ్ నాట్ అలో ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ వెల్ఫేర్ లాస్ ఫర్ వర్కర్స్ మూటెడ్ బై స్టేట్స్. మూట్ అంటే అర్థం ఏంటి? మూట్ అంటే ఇక్కడ మీనింగ్ సజెస్ట్, అంటే ఒక సలహా లాగా, ఒక సజెషన్ లాగా, సూచించిన అని. మూటెడ్ బై అంటే రాష్ట్రాలు సూచించిన విధంగా అని అర్థం. మూటెడ్ బై కదా, రాష్ట్రాల చేత సూచింపబడిన విధంగా. మూట్ అంటే సజెస్ట్ అని అర్థం. మూట్కి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే సజెస్ట్. ఇంకో మీనింగ్ ఏంటంటే బ్రింగ్ అప్ సంథింగ్ ఫర్ ఎ డిస్కషన్. అంటే ఒక్కసారిగా ఏదన్నా వీఆర్ మూటింగ్ దిస్ ఐడియా ఆఫ్ అన్నాం అనుకోండి, ఆలోచిస్తున్నాం దాని గురించి. మూటింగ్ అంటే దాని గురించి ఆలోచిస్తున్నామని, దాని అది ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించడానికి మూటింగ్ అంటాం. ఇక్కడ ఏంటంటే ప్రపోజల్ లాగా, ప్రపోజ్, సజెస్ట్ అనే మీనింగ్ వస్తుంది. ప్రపోజ్డ్ బై స్టేట్స్, సజెస్టెడ్ బై స్టేట్స్. ఏంటది? ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ వెల్ఫేర్ లాస్. ఇప్పుడు ఫ్యాక్టరీస్లో వర్కర్స్ ఉన్నప్పుడు వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి, లేబర్ లాస్ ఉన్నాయి. ఏంటవి? అక్కడ ఎవరైనా ప్రెగ్నెంట్, మనకి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వర్కర్స్కి క్రష్ ఒకటి మెయింటైన్ చేయాలి. క్రష్ అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి మెయింటైన్ చేయాలి. తర్వాత మనకి వాటర్ ఫెసిలిటీ ఉండాలి, శానిటేషన్ ఉండాలి. అంటే వాళ్ళ సేఫ్టీకి సంబంధించి, ఆక్యుపేషనల్ సేఫ్టీకి సంబంధించి రకరకాల లాస్ ఉంటాయి. రోజుకి 10 గంటలు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఇన్ని ఎక్స్ట్రా అవర్స్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఇలా చాలా రూల్స్ ఉంటాయన్నమాట. సో ఆ రూల్స్ అన్నింటి నుంచి కూడా ఎగ్జంప్షన్ ఇవ్వమని స్టేట్స్ సజెస్ట్ చేసాయి, ఎగ్జంప్షన్ ఇచ్చేయమని. సెంటర్ షుడ్ నాట్ అలో, సెంటర్ ఏమో దాన్ని అలో చేయకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పి ఇందులో చెప్తున్నారు. రైట్, లెట్స్ గో త్రూ ది డీటెయిల్స్. ఎట్ ఎ టైమ్ వెన్ ఎవ్రీవన్ ఈజ్ అవైటింగ్ అన్ ఎర్లీ ఎండ్ టు ద హెల్త్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ caused by the global pandemic, the interests of laborers and workers are once again set to be sacrificed. చూడండి, at a time when everyone is awaiting an early end to the health and economic crisis caused by the global pandemic. ఈ గ్లోబల్ పాండమిక్, మన కరోనా వైరస్, గ్లోబల్ పాండమిక్ అంటే ప్రపంచ మహమ్మారి, విశ్వ మహమ్మారి. మహమ్మారి అంటే వ్యాపించిన, విశ్వవ్యాప్తంగా వ్యాపించేసిన వ్యాధి, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన వ్యాధి, దాన్ని మనం పాండమిక్ అంటాం. చాలాసార్లు చెప్పాను, కానీ రోజు కొత్త వాళ్ళు వస్తారని చెప్పి రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. రైట్, సో గ్లోబల్ పాండమిక్ వల్ల వచ్చిన హెల్త్ మరియు ఎకనామిక్ క్రైసిస్. హెల్త్ అంటే ఆరోగ్య, ఎకనామిక్ అంటే ఆర్థిక, క్రైసిస్ అంటే సంక్షోభం. దాని ఎండ్, అది ఎప్పుడు ఎండ్ అవుతుందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు. చూడండి, అవైటింగ్ అన్నారు. అవైటింగ్ అనకపోతే వెయిటింగ్ ఫర్ అంటారు. అవైట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఫర్. ఐఎమ్ అవైటింగ్ యువర్ అరైవల్. మీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్. వెయిటింగ్ ఫర్ లేదా అవైటింగ్ ఫర్ అంటే మళ్ళీ తప్పు అవుతుంది. అవైట్లోనే వెయిట్ ఫర్ అని ఉంటుందన్నమాట. అవైటింగ్ పెట్టినప్పుడు ఫర్ రాదు, పక్కన గుర్తుపెట్టుకోవాలి. అవైటింగ్ అండ్ ఎర్లీ ఎండ్ టు ది హెల్త్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ కాజ్డ్ బై ది గ్లోబల్ పాండమిక్, ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ లేబరర్స్ అండ్ వర్కర్స్ ఆర్ వన్స్ అగైన్ సెట్ టు బి సాక్రిఫైస్డ్. ఇలాంటి టైంలో లేబరర్స్ మరియు వర్కర్స్, వీళ్ళ యొక్క ప్రయోజనాలు మరొక్కసారి త్యాగం చేయబడుతున్నాయి.
అంటే వాళ్ళ ప్రయోజనాలు తొంగలో తొక్కుతున్నారు. నోబడీ కేర్స్ అబౌట్ దెమ్. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పని దినాలు ఏంటి, వాళ్ళ వాళ్ళ హెల్త్ ఏంటి, అలాంటి విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంత పని చేసేయండి, అంత పని చేసేయండి, ఇన్ని రోజులు వచ్చేయండి, ఇన్ని గంటలు చేసేయండి, మీకోసం మేమేమీ చెయ్యం అనే పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయి. సో నోబడీ ఈజ్ వరీడ్ అబౌట్ దేర్ ఇంట్రెస్ట్స్. అంటే వాళ్ళ ప్రయోజనాలను ఎవరు పట్టించుకోవట్లేదు. The revival of business and economic activity after weeks of forced closure is indeed a key objective to be achieved. ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? గోల్. ఇప్పుడు మనకి వీక్స్ ఆఫ్ లాక్డౌన్ వల్ల ఏమైంది? ఇండస్ట్రీలు మూతపడ్డాయి, ఎకనామిక్ యాక్టివిటీ మూతపడింది. ఇండస్ట్రీలు మూతపడితే ఎకనామిక్ యాక్టివిటీ ఎలా మూతపడుతుంది? ఇండస్ట్రీలు ఫంక్షన్ చేస్తేనే కదా ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడక్షన్ జరిగితేనే కదా సేల్స్ అవుతాయి, షాప్స్ తెరుస్తారు. ఏవీ లేవు ఇప్పుడు. ఏవి జరిగితే కదా గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తుంది, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో ఆదాయం వస్తుంది. సో ఏ రకంగానూ ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఆదాయం లేక లిక్కర్ షాపుల మీద పడ్డారు. విపరీతంగా లిక్కర్ షాప్స్ ఓపెన్ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం ఒక స్టేట్ని చూసి ఇంకో స్టేట్, ఒక స్టేట్ని చూసి ఇంకో స్టేట్ అందరూ మొదలు పెట్టేశారు. అయితే అందుకనే మళ్ళీ రివైవల్ అంటే అర్థం ఏంటి? టు బ్రింగ్ సంథింగ్. రివైవ్ అంటే టు బ్రింగ్ సంథింగ్ టు ఒరిజినల్ స్టేట్. ఎకానమీ అనేది మళ్ళీ పాత స్టేట్కి తెచ్చేయడానికి రివైవల్ అనేది నౌన్, రివైవ్ అంటే వర్బ్. రివైవల్ అంటే అర్థం ఏంటి? ద యాక్ట్ ఆఫ్ బ్రింగింగ్ సంథింగ్ టు ఒరిజినల్ స్టేట్. ఇప్పుడు ఎకానమీని మళ్ళీ పాత స్టేట్కి, ఇంతకు ముందున్న పరిస్థితికి తేవడానికి ప్రయత్నం చేయడం అనే గోల్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్, మంచిదే, అందులో చెడ్డదేమీ కాదు. హవెవర్ మళ్ళీ చెప్తున్నాను, హవెవర్ అనేది ఏంటి? కాంట్రాస్ట్. ఇట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్, డీవియేషన్ ఫ్రమ్ ప్రీవియస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనమాట. అంటే ఇంతకుముందు మనకి సెంటెన్స్ పాజిటివ్గా ఉంటే ఇక్కడ నెగిటివ్ అవుతుంది. ఇంతకుముందు ఒకలా చెప్తే ఇప్పుడు దానికి ఇంకోలా చెప్తారు. హవెవర్ ఇట్ ఈస్ ఎమోరల్ and perverse on the part of some states to address this need by granting sweeping exemptions from legal provisions aimed at protecting laborers and employees in factories, industries and other establishments. Immoral అంటే అర్థం ఏంటి? ఇమ్మోరల్ అని ఒక రకంగా. అంటే మోరల్ అంటే అర్థం ఏంటి? మోరల్ అంటే వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని ఆలోచించి ప్రవర్తించడం అనేది మొరాలిటీ. మొరాలిటీ ఈజ్ ద యాక్షన్ ఆఫ్ డిసైడింగ్ ఆర్ థింకింగ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ బిఫోర్ డూయింగ్ సంథింగ్. ఏదైనా పని చేసే ముందు ఇది మంచిదా చెడ్డదా అని ఆలోచించి చేయడం మొరాలిటీ. ఇప్పుడు ఒక మర్డర్ చేయాలి, మొరాలిటీ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇది మంచిది కాదు, ఇది తప్పు అని ఆగుతాడు. మోరల్స్ లేనివాడు ఏం చేస్తాడు? మంచి చెడు ఆలోచించడం, చేసేస్తాం. అదే డిఫరెన్స్ అనమాట మొరాలిటీ అంటే. ఎమోరల్ అంటే ల్యాక్ ఆఫ్ మోరల్ సెన్స్. మోరల్ సెన్స్ అంటే వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని ఆలోచించే సెన్స్ని మోరల్ సెన్స్ అంటాం. ఇఫ్ యూ ల్యాక్ మోరల్ సెన్స్ దట్ మీన్స్ యు ఆర్ ఎమోరల్. ఏది మంచి చెడు ఆలోచించకుండా ప్రవర్తించడం ఎమోరల్ అనమాట. సో ఎమోరల్ అంటే ల్యాక్ ఆఫ్ మోరల్ సెన్స్ అని రాసుకుంటారు. ఇట్ ఈస్ ఎమోరల్ అండ్ పర్వర్స్ అనేది కూడా ఒక నెగిటివ్ వర్డ్. అంటే నాట్ గుడ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ some states to address this need by granting sweeping exemptions from legal provisions aimed at protecting laborers and employees in factories, industries and other establishments. ఈ డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్లోను, ఇండస్ట్రీస్లోను, ఫ్యాక్టరీస్లోను పనిచేసే లేబరర్స్ని ప్రొటెక్ట్ చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇన్ని గంటల పని గంటలు ఇంతకంటే ఉండకూడదు, ఇలా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే, అంటే ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా, పని కోసం వచ్చారు కదా అని చెప్పి విపరీతంగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా కొన్ని చట్టాలు ఉన్నాయి, లేబర్ లాస్ ఉన్నాయి, కార్మిక చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? గ్రాంటింగ్ స్వీపింగ్ ఎగ్జంప్షన్. స్వీపింగ్ అంటే కంప్లీట్గా అనమాట, మొత్తం ఊట్ చేసినట్టుగా చాలా ఎక్కువగా ఎగ్జంప్షన్స్ ఇచ్చేస్తున్నారు. అలా స్టేట్స్ ఏదైతే చేస్తున్నాయో చూస్తున్నారో, మీకు ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఆగిపోయింది, ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోయింది కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఎకనామిక్ యాక్టివిటీ బూస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్యాక్టరీస్ అని రన్ అవ్వాలి. ఫ్యాక్టరీస్ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫ్యాక్టరీస్ నడిపే బిజినెస్ ఓనర్స్ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు సఫర్ అవుతున్నారు, బిజినెస్ ఆగిపోయింది కాబట్టి నష్టాల్లో ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం అడిగారు? మాకు కొన్నాళ్ళు ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఇప్పుడు మాకు నడపడమే కష్టంగా ఉంది, వాళ్ళకి ఇన్ని గంటలే పని చేయాలి, ఇంత జీతం ఇవ్వాలి, ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే మా వల్ల కాదు, మేము నడపాలి అని మీరు కోరుకుంటే ప్లీజ్ గివ్ అస్ ఎగ్జామ్షన్స్ అని చెప్పి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని గవర్నమెంట్స్ని అడిగాయి. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇస్తుంది. ఎందుకు? అలా ఇస్తేనే బిజినెస్లు నడుస్తాయి, బిజినెస్లు నడిస్తేనే మళ్ళీ అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు వెళ్తున్నాయి. అయితే లైఫ్ లాంగ్ ఇస్తారా? కాదు, కొన్నాళ్ళ వరకు, మళ్ళీ నార్మల్ పరిస్థితులు వచ్చేంత వరకు
రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దు, మాకు నచ్చినట్టు ఫంక్షన్ చేసే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, అది ఇవ్వాలని స్టేట్స్ డిసైడ్ చేయడం జరిగిపోయింది. అయితే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కూడా కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి అనుమతి ఇవ్వకూడదు అనేది దీని యొక్క సారాంశం, మనకి స్టార్టింగ్లో వచ్చిన లైన్ యొక్క సారాంశం అనమాట. అందుకే హవెవర్ బిజినెస్ సాధించాలనుకోవడం మంచిదే, కానీ ఇట్ ఈస్ ఎమోరల్. అది మోరల్గా కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ కాదు? ఆన్ ద పార్ట్ ఆఫ్ సమ్ స్టేట్స్ టు అడ్రస్ దిస్ నీడ్ అంటే ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీ రివైవల్ చేయాలని నీడ్ని అడ్రస్ చేయడానికి ఏ రకంగా? బై గ్రాంటింగ్ స్వీపింగ్ ఎగ్జామ్షన్స్ని గ్రాంట్ చేసి, ఏంటా ఎగ్జామ్షన్స్? రూల్స్ నుంచి, లేబర్ లాస్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తూ ఎగ్జామ్షన్స్ని గ్రాంట్ చేసి అలా సాధించడం అనేది కరెక్ట్ కాదు. దట్ ఈస్ ఎమోరల్ అని చెప్తున్నారు. మధ్యప్రదేశ్ హ్యాస్ ఎంబార్క్డ్ ఆన్ ఎ ప్లాన్ టు గివ్ ఎ బూస్ట్ టు బిజినెస్ and industry by allowing units to be operated without many of the requirements of the Factories Act. ఓకే, ఆ ఫ్యాక్టరీస్ యాక్ట్లో రిక్వైర్మెంట్స్ ఏంటి అనేవి మీకు M- పెట్టి చెప్పారు. మొన్న మీరు నాది ఫాలో అవుతుంటే ఐ స్పోక్ అబౌట్ దిస్ -N-M-. హైఫన్ అనేది చిన్న మార్క్, చిన్న గీత అనమాట. దానికంటే పెద్ద గీత N-, ENDASH. N- ఎక్కడ వాడతారు? టు ఇండికేట్ పీరియడ్ 1995 to 2005 అన్నాం అనుకోండి. మధ్యలో పెట్టే గీత హైఫన్ కాదు, N-. హైఫెన్ ఎక్కడ వాడతాము? ఫాదర్ ఇన్ లా మధ్యలో పెట్టే చిన్న చిన్న వాటిని హైఫెన్స్ అంటాం. వాట్ ఈజ్ M-? అనేది సెంటెన్స్లో బ్రేక్ని ఇండికేట్ చేస్తుంది. బ్రేక్ అంటే సెంటెన్స్ ఒక ఫ్లోలో వెళ్తుంది, మధ్యలో ఒక దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడు యూ విల్ పుట్ 2 డాషెస్, ఆ 2 డాష్ల మధ్యలో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్ హెస్ ఎంబార్క్డ్ అంటే బిగన్. ఎంబార్క్ అంటే బిగిన్ అని అర్థం అనమాట. ఒక కొత్త జర్నీ, ఇప్పుడు ఐ ఎంబార్క్డ్ అనే న్యూ జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2018 ఐ ఎంబార్క్డ్ ఆన్ ఏ జర్నీ ఆఫ్ బీయింగ్ ఏ టీచర్. అంతవరకు నేను డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్లో పనిచేశాను. ఐ డిడ్ మై క్యాట్, తర్వాత నేను ఇన్ఫోసిస్లో చేశాను, విప్రోలో చేశాను, MBA చేశాను, తర్వాత SAP, Oracle, డిఫరెంట్ కంపెనీస్లో 10 years వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ టీచింగ్, ఊరికి ఏదో చేద్దాం అనే ఆలోచనలతో నేను వచ్చేసి టీచర్గా నా జర్నీని 2018లో స్టార్ట్ చేశాను. రైట్, నేను ఎలా చెప్తాను? ఐ ఎంబార్క్డ్ ఇన్ ఏ న్యూ జర్నీ యాజ్ అ టీచర్ ఇన్ 2018. సో బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ జర్నీకి ఎంబార్క్ అనే పదం వాడతాం. ఇక్కడ మధ్యప్రదేశ్ హెస్ ఎంబార్క్డ్ అనే ప్లాన్ టు గివ్ ఏ బూస్ట్ అంటే ఎనర్జీ, స్ట్రెంగ్త్ అనమాట. ఎవరికి? టు బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి, బై అలోయింగ్ యూనిట్స్ టు బి ఆపరేటెడ్ వితౌట్ మెనీ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఉన్న చాలా రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వకుండా వాటిని ఫంక్షన్ చేసేలాగా వాళ్ళకి అలో చేసింది మధ్యప్రదేశ్. అయితే ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఏమున్నాయని చెప్పి తర్వాత రాశారు. చూడండి ఏం రాశారు? వర్కింగ్ అవర్స్ మే ఎక్స్టెండ్ టు 12 hours. మామూలుగా ఫ్యాక్టరీస్ యాక్ట్లో అలా ఉండదు కదా, తక్కువ ఉండాలి, ఇన్స్టెడ్ ఆఫ్ 8. అండ్ వీక్లీ డ్యూటీ అప్ టు 72 hours. వీక్లీ డ్యూటీ కూడా 72 hours వరకు చేసుకోవచ్చు అని చెప్పారు. మామూలుగా అయితే అంత చేయకూడదు. దట్స్ అబౌట్ ఇట్. Going by Chief Minister Shivraj Singh Chauhan's remarks, it appears the centre has used Section 5 of the Act, which permits exemption from its provisions for 3 months, in the hope that the centre would approve such suspension for at least 1,000 days. చూడండి, చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పిన మాటలు బట్టి మనకేమనిపిస్తుందంటే, ఇట్ అపియర్స్ ద స్టేట్ హ్యాస్ యూజ్ Section 5 ఆఫ్ ద యాక్ట్. ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఉన్న Section 5ని స్టేట్ వాడుకుంది. ఏం చెప్తుంది Section 5? విచ్ పర్మిట్స్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఇట్స్ ప్రావిజన్స్ ఫర్ 3 months. ఓకే, ఇంతకు ముందు చెప్పినట్టు పని దినాలు ఎంతకంటే పెంచకూడదు, పని గంటలు ఎంతకంటే పెంచకూడదు అనే రూల్స్ ఉన్నాయి చూడండి. వాటి నుండి ఎగ్జంప్షన్ని Section 5లో రాశారు. అంటే ఏ పరిస్థితుల్లో దానికి ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు, అది కూడా 3 నెలల పాటు అని చెప్పి అందులో రాశారు. ఇన్ ద హోప్ దట్ సెంటర్ వుడ్ అప్రూవ్ సస్పెన్షన్ ఫర్ అట్లీస్ట్ 1,000 days. అయితే 3 నెలలకు రాశారు, 1,000 days వరకు అలాంటి అప్రూవల్ ఇస్తుంది అనే ఆశతో, హోప్తో వీళ్ళు ఉన్నారనమాట. హవెవర్ దిస్ ఎగ్జంప్షన్ కెన్ బీ గివెన్ ఓన్లీ డ్యూరింగ్ ఏ పబ్లిక్ ఎమర్జెన్సీ. అలాంటి ఎగ్జంప్షన్ అనేది పబ్లిక్ ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఇస్తారు, ఊరికే ఇవ్వరు. డిఫైన్డ్ ఇన్ ఎ లిమిటెడ్ వే యాజ్ ఎ థ్రెట్ టు సెక్యూరిటీ డ్యూ టు వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. పబ్లిక్ ఎమర్జెన్సీ టైంలోనే ఇస్తారు అని చెప్పారు. అలాగే పబ్లిక్ ఎమర్జెన్సీని కూడా ఆ చట్టంలో డిఫైన్ చేశారు. ఎలా డిఫైన్ చేశారు? ఇన్ ఏ లిమిటెడ్ వే. అదే లిమిటెడ్గా ఏది పెడితే పబ్లిక్ ఎమర్జెన్సీ కాదు, దానికి సర్టెన్ థింగ్స్ మాత్రమే పబ్లిక్ ఎమర్జెన్సీ కింద చెప్పాలి. ఏంటవి? యాజ్ ఎ థ్రెట్ టు సెక్యూరిటీ డ్యూ టు వార్ వల్ల, యుద్ధం వల్ల దేశ భద్రతకి ముప్పు ఉంది అనే పరిస్థితి ఉన్నప్పుడు, ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, వేరే దేశం నుంచి మన మీదకి అగ్రెషన్ అంటే అంతే కదా,
వార్ అనేది డైరెక్ట్గా వారు, అగ్రెషన్ అనేది కొంచెం బార్డర్లో అవి ఇవి చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం, మనకి భయపెట్టేలాగా చేయడం, వీటిని మనం ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే పబ్లిక్ ఎమర్జెన్సీ టైంలో మాత్రమే లేబర్ లాస్ నుండి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఫ్యాక్టరీస్ యాక్ట్లో చెప్పినట్టుగా ఉన్న రూల్స్ నుండి ఎగ్జంప్షన్ ఉంటుంది అని చెప్పి సెక్షన్ 5లో చెప్పారు. ఉత్తరప్రదేశ్ has approved an ordinance suspending for 3 years all labor laws, save a few ones relating to the abolition of child and bonded labor, women employees, construction workers and payment of wages, besides compensation to workmen for accidents while on duty. ఉత్తరప్రదేశ్ ఏం చేసింది, అన్ని లేబర్ లాస్ నుంచి కూడా 3 సంవత్సరాల పాటు ఎగ్జామ్షన్ ఇచ్చేసింది. సేవ్ ఏ ఫ్యూ వన్స్ అంటే కొన్నింటి నుంచి తప్పితే అని అర్థం. ఏంటా కొన్ని? రిలేటింగ్ టు అబాలిషన్ ఆఫ్ చైల్డ్ అండ్ బాండెడ్ లేబర్. చైల్డ్ అండ్ బాండెడ్ లేబర్ని అబాలిష్ చేసే రూల్ ఉంది. చిన్నపిల్లలతో పని చేయించకూడదు. బాండెడ్ లేబర్ అంటే ఇన్నాళ్ళకి నువ్వు బాండ్ రాయించుకొని చేయడం, అలాంటివి చేయకూడదు అని ఆ రూల్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. అలాగే ఉమెన్ ఎంప్లాయీస్కి సంబంధించిన కొన్ని రూల్స్ నుండి కూడా ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ పేమెంట్ ఆఫ్ వేజెస్ విషయంలో కూడా కొన్ని ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. బిసైడ్స్ కాంపెన్సేషన్ టు వర్క్మెన్ ఫర్ యాక్సిడెంట్స్ వైల్ ఆన్ డ్యూటీ. వర్క్మెన్కి యాక్సిడెంట్లు అయినప్పుడు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్, ఇలాంటి కొన్ని రూల్స్ నుండి ఎగ్జామ్షన్ ఇవ్వలేదు. తప్పితే చాలా రూల్స్ నుండి ఎగ్జామ్షన్ ఇచ్చేసింది అని చెప్తున్నారు. రిపోర్ట్ సజెస్ట్, బిసైడ్స్ అంటే అర్థం ఏంటి? బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు. బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్. సమ్వన్ ఈ సిట్టింగ్ బిసైడ్ మీ, నా పక్కనే కూర్చున్నాడు. బిసైడ్స్ బీయింగ్ ఏ టీచర్, నేను టీచర్ కాకుండా టీచర్తో పాటు ఇంకో ఏదైనా చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఇన్ ఎడిషన్ టు దిస్ నేను అది కూడా చేస్తానని చెప్తాను. అలాగే రిపోర్ట్ సజెస్ట్ దట్ సెవరల్ స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ ఎగ్జాంపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ బూస్టింగ్ ఎకనామిక్ యాక్టివిటీ. సెవరల్ స్టేట్స్ అన్నీ ఏం చేస్తున్నాయి ఇప్పుడు? ఇన్ ద నేమ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీని స్ట్రెంగ్తన్ చేసే పేరులో, ఆ పేరుతో అందరు కూడా ఇదే ఫాలో అవుతున్నారు అని చెప్పి మనకి సెవరల్ రిపోర్ట్స్ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు అనమాట. సో అన్ని గవర్నమెంట్స్ కూడా ఎకానమీని బూస్ట్ చేయడం కోసం లేబర్ లాస్ని తొంగలో తొక్కి చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. చేంజెస్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ లేబర్ లాస్ ఆపరేట్ ఇన్ ఎ స్టేట్ మే రిక్వైర్ ద సెంటర్స్ అసెంట్. అసెంట్ అంటే అప్రూవల్. అసెంట్, ASSENT. ఈ అసెంట్ చెప్పినప్పుడు ఇంకొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి. ACCENT, యాక్సెంట్ అని ఉంటుంది. యాక్సెంట్ అంటే అర్థం ఏంటి? తెలంగాణ యాక్సెంట్, ఆంధ్ర యాక్సెంట్, నెల్లూరు యాక్సెంట్ అంటే ఒక పర్టికులర్ వే ఆఫ్ స్పీకింగ్ అనమాట. యాస అంటాం చూడండి, అలాగా యాక్సెంట్ అని ఆ మీనింగ్ ఉంటుంది. అలాగే ఇంకొక వర్డ్ ASCENT, ASCENT, ASSENT, ASCENT, ACCENT. ACCENT అంటే యాక్సెంట్, అంటే ఒక పర్టికులర్ వేలో. ఇప్పుడు మనకి అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్ అంటారు. వాళ్ళ వే ఆఫ్ స్పీకింగ్, ఆ రకంగా మాట్లాడటం స్టైల్ అనమాట, టోన్లో. తర్వాత ఎసెంట్, ASCENT. ఎసెంట్ అంటే గ్రో అప్. ఎసెంట్ ఇన్ యువర్ కెరియర్ అన్నాం అనుకోండి, కెరియర్లో ముందుకెళ్ళడం, ప్రోగ్రెస్ అని అర్థం. ఎసెంట్ అంటే ప్రోగ్రెస్. డిసెంట్, DESCENT. డిసెంట్ అంటే కిందకి వెళ్ళిపోవడం, డిమోషన్ లాగా. ఎసెంట్ అంటే పైకి వెళ్ళడం, డిసెంట్ అంటే కిందకి వెళ్ళడం. ASCENT. అలా కాకుండా ASSENT. ఎసెంట్ అంటే అర్థం ఏంటి? యాక్సెప్టెన్స్, అప్రూవల్. కన్ఫ్యూజ్ అవుతారు ఈ మూడింటికి. One hopes the center, which is pursuing a labor reform agenda through consolidated codes for wages, industrial relations, and occupational safety, health, and working conditions, would not readily agree to wholesale exemptions from legal safeguards and protections the law now affords to workers. చూడండి, ఇక్కడ ఎఫర్డ్ అంటే అర్థం ఏంటి? జనరల్గా ఎబిలిటీ టు పే. ఐ కాంట్ ఎఫర్డ్ ఇట్. కార్ కొందాం అనుకుంటున్నాను రా, మీరు కొంటారేమో. ఐ కాంట్ ఎఫర్డ్ ఇట్, నేను పే చేయలేను. ఎఫర్డ్ అంటే మనకు ఆ మీనింగ్ తెలుసు, కానీ అది ఇక్కడ ఫిట్ అవుతుందా? అవ్వట్లేదు. ద లా నౌ ఎఫర్డ్స్ టు వర్కర్స్. ఎఫర్డ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రొవైడ్ అని అర్థం. ఆ చట్టం వర్కర్స్కి ప్రొవైడ్ చేస్తున్న ఏంటవి? లీగల్ సేఫ్ గార్డ్స్ మరియు ప్రొటెక్షన్స్. లీగల్ సేఫ్ గార్డ్స్ అంటే అర్థం ఏంటి? సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్షనే బేసికల్గా. సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ సంథింగ్ రాంగ్. ఒక చెడు నుంచి మనల్ని కాపాడేదాన్ని మనం సేఫ్ గార్డ్ అంటాం. అది దానికి చట్టబద్ధత ఉంటే అది లీగల్ సేఫ్ గార్డ్. అంటే మన యజమాని మనకి హాని కలిగించే పరిస్థితుల్లో మనల్ని పనిచేయమన్నారు అనుకోండి, వీ హ్యావ్ ద రైట్ టు గో టు కోర్ట్. ఎందుకంటే చట్టం మనకి కొన్ని చట్టాల ద్వారా ప్రొటెక్షన్ కలిగించింది. దాన్నే మనం సేఫ్ గార్డ్స్ అంటాం అనమాట. సో అలాంటి సేఫ్ గార్డ్స్ వీళ్ళకి ఉన్నాయి. ఎఫర్డ్ అంటే అర్థం ఏంటి? ప్రొవైడ్ అని అర్థం. వర్కర్స్కి ప్రొవైడ్ చేయబడుతున్నాయి. మొత్తం చూద్దాం. One hopes the center, which is pursuing a labor reform agenda
సెంట్రల్ గవర్నమెంట్ విచ్ ఈస్ పర్సూయింగ్ అంటే ఫాలోయింగ్ ఆర్ చేజింగ్. ఏది ఫాలో అవుతుంది అంటే ఫాలో సంథింగ్ విత్ ఎ గోల్ ఈజ్ కాల్డ్ పర్సూ, రైట్? ఇఫ్ యు ఆర్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ పర్సూయింగ్ టు గెట్ ఎ జాబ్, బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడం మీ గోల్ అనుకోండి. అంటే మీరు ఆ గోల్ పెట్టుకొని మీరు ఒక పర్టికులర్ రూట్ని ఫాలో అవుతున్నారు. పర్సూ అంటే టు ఫాలో సంథింగ్ విత్ ఎ గోల్ ఆర్ ఎజెండా. పర్సూయింగ్ ఇక్కడ ఏంటి, లేబర్ రిఫార్మ్ ఎజెండా. లేబర్ రిఫార్మ్స్ తీసుకురావాలనే ఎజెండాతో ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఫాలో అవుతుంది. త్రూ కన్సాలిడేటెడ్ కోడ్స్ ఫర్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. కన్సాలిడేటెడ్ అంటే అర్థం ఏంటి, కంబైనింగ్ అనమాట. అన్నిటినీ కంబైన్ చేసి ఒకే కోడ్ చేయాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. వేటిని, వేజెస్ అంటే ఎంత కూలీ ఇవ్వాలి, ఇండస్ట్రియల్ రిలేషన్స్ వర్కర్స్కి ఎంప్లాయర్స్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఎలా ఉండాలి, ఆక్యుపేషనల్ సేఫ్టీ వాళ్ళు పనిచేసే ప్లేస్లో వాళ్ళ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ ఏంటి, హెల్త్ మరియు వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హెల్త్కి సంబంధించి ఇండస్ట్రీస్ ఏమైనా కేర్ తీసుకుంటున్నాయి లేదా, వీటన్నింటికి సంబంధించి ఒక కన్సాలిడేటెడ్ కోడ్ తయారు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. దాన్ని లేబర్ రిఫార్మ్స్ ఎజెండా అన్నారు. రిఫార్మ్స్ అంటే అర్థం ఏంటి, సమూలమైన మార్పులు అనమాట. మార్పులు చేసి కార్మిక చట్టాలన్నిటి కూడా మార్పు చేసి వాళ్ళ కోసం వీళ్ళకి కన్సాలిడేటెడ్ కోడ్ తయారు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి లేబర్కి హాని కలిగించే వీటిని ఒప్పుకోదు అని చెప్పి మనం కోరుకుంటాం, హోప్ చేస్తాం, అంతే కదా. వుడ్ నాట్ రెడీలీ అగ్రీ టు హోల్సేల్ ఎగ్జంప్షన్స్. హోల్సేల్ అంటే కంప్లీట్లీ, మనకు తెలిసిన హోల్సేల్ అంటే అర్థం ఏంటి, రిటైల్ హోల్సేల్, ఆ మీనింగ్ లేదు ఇక్కడ. హోల్సేల్ అంటే కంప్లీట్ అని అర్థం అనమాట. హోల్సేల్ అనేది ఏంటి, అడ్జెక్టివ్. ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ లీగల్ సేఫ్ గార్డ్స్ అండ్ ప్రొటెక్షన్స్ ద లా నౌ ఎఫర్ట్స్ టు వర్కర్స్. చట్టాలు ఏవైతే వర్కర్స్కి ఇస్తున్నాయో సేఫ్ గార్డ్స్ మరియు ప్రొటెక్షన్స్, వాటి నుంచి కంప్లీట్గా హోల్సేల్గా ఎగ్జంప్షన్స్ ఇవ్వమని అడుగుతున్న ఈ రిక్వెస్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు అని చెప్పి మనం హోప్ చేయొచ్చు, ఆశిస్తున్నాము అంటున్నాం. ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో లేబర్ రిఫార్మ్స్ చేయడం కోసం ట్రై చేస్తుంది, వాళ్ళకి సంబంధించిన అన్ని కోడ్స్ని కన్సాలిడేట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. The most egregious aspect of the country's response to the pandemic was its inability to protect the most vulnerable sections and its vast underclass of laborers from its impact. చూడండి, egregious అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, అవుట్స్టాండింగ్లీ బ్యాడ్ అని అర్థం. అవుట్స్టాండింగ్లీ బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, వెరీ బ్యాడ్. Aspect of the country's response to the pandemic was its inability to protect the most vulnerable sections and its vast underclass of laborers from its impact. చూడండి, డబ్బున్న వాళ్ళని కాపాడిందా లేదనేది పక్కన పెట్టండి. మన గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ పాండమిక్కి, మన గవర్నమెంట్ రెస్పాండ్ అయిన విధానంలో ది మోస్ట్ ఎగ్రీజియస్ ఆస్పెక్ట్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ థింగ్ ఏదైతే ఉందో అదేంటి, వాజ్ ఇట్స్ ఇనబిలిటీ. ఎబిలిటీ అంటే అసక్తత, చేయలేకపోయింది. ఏం చేయలేకపోయింది, టు ప్రొటెక్ట్ ది మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్. వల్నరబుల్ అంటే ఎవరు, పీపుల్ హూ ఆర్ ఎట్ ది రిసీవింగ్ ఎండ్ ఆఫ్ సంథింగ్ బ్యాడ్, నెగిటివ్. లాక్డౌన్ విధించేసాం. హూ ఈజ్ వల్నరబుల్, ఇంట్లో డబ్బులుండి ఇళ్లలో ఉండగలిగే కెపాసిటీ ఉండి 2-3 నెలలైనా తిండి తిప్పలకి ఇబ్బంది లేని ఫ్యామిలీస్ వల్నరబుల్ సెక్షన్సా? కాదు. డైలీ వేజెస్ మీద ఆధారపడి ఇళ్ళకి దూరంగా ఎక్కడో షెల్టర్లు వేసుకొని బయట ఉండే వాళ్ళు వల్నరబుల్ సెక్షన్స్, మైగ్రెంట్ వర్కర్స్. దే ఆర్ వల్నరబుల్ బికాస్ దే ఆర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్ వల్ల ఇమీడియట్గా సఫర్ అయ్యేది వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రయోజనాల్ని కాపాడడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని చెప్తున్నారనమాట. ఇట్స్ ఇన్ఎబిలిటీ టు ప్రొటెక్ట్ ది మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్. వల్నరబుల్ అంటే రాసుకోండి, బీయింగ్ ఎట్ ద రిస్క్ ఆఫ్, బీయింగ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ అంటే దాన్ని ఏదైతే రిసీవ్ చేసుకుంది, ఎట్ ద సంథింగ్ అన్ప్లెజెంట్. ఇప్పుడు మనకి తుఫాన్ ఉంది, లేదా సునామీ ఉంది. పీపుల్ ఇన్ వైజాగ్ ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీ దాన్ దోస్ ఇన్ హైదరాబాద్ ఉన్నవాడికి సునామీ ఏం చేస్తుంది, సునామీ అనేది సముద్రానికి సంబంధించింది. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు వల్నరబుల్, దే హ్యావ్ మోర్ ఛాన్సెస్, దే హ్యావ్ మోర్ రిస్క్ కంపేర్డ్ టు పీపుల్ ఇన్ హైదరాబాద్. అలా అనమాట వల్నరబుల్, బీయింగ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ సంథింగ్ అన్ప్లెజెంట్. అండ్ ఇట్స్ వాస్ట్ అండర్ క్లాస్ ఆఫ్ లేబరర్స్ ఫ్రమ్ ఇట్స్ ఇంపాక్ట్. వాస్ట్ అంటే హ్యూజ్ అని, అండర్ క్లాస్ అంటే సోషల్ సెగ్మెంటేషన్లో లోయెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళని అండర్ క్లాస్ అంటాం. అప్పర్ క్లాస్ అంటే టాప్ క్లాస్, మన అంబానీసు, బిర్లాసు వీళ్ళందరూ హయ్యెస్ట్ లెవెల్. లోయెస్ట్ లెవెల్ లేబరర్స్, తిండికి డైలీ కనీసం భూములు కూడా లేకుండా రోజువారీ కూలీల మీద మాత్రమే బతుకు బండిని సాగించే వాళ్ళని ఇక్కడ అండర్ క్లాస్ అన్నారు.
సోషల్ స్ట్రాటాలో లోయెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళని అర్థం. ఫ్రమ్ ఇట్స్ ఇంపాక్ట్, దేని ఇంపాక్ట్? లాక్డౌన్ నుంచి, పాండమిక్ యొక్క ప్రభావం నుంచి వాళ్ళని కాపాడడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నాం. ద ఎంఫసిస్ ఇన్ ద ఇనీషియల్ ఫేజ్ వాజ్ ఆన్ డీలింగ్ విత్ ద హెల్త్ క్రైసిస్. స్టార్టింగ్ ఫేజ్లో ఎంఫసిస్ అంటే అర్థం ఏంటి? స్ట్రెస్ దేని మీద ఉంది? డీలింగ్ విత్ ది హెల్త్ క్రైసిస్. హెల్త్ క్రైసిస్ని డీల్ చేయడం మీద ఉంది, అంటే ఆరోగ్యానికి సంబంధించిన సంక్షోభం దానిపైన ఉండింది. ఈవెన్ వెన్ ద కాన్సిక్వెన్స్ వాజ్ ద క్రియేషన్ ఆఫ్ అన్ ఎకనామిక్ క్రైసిస్. స్టార్టింగ్లో అంతే కదా, ఇది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వకూడదు అని చెప్పి లాక్డౌన్ చేస్తారు. లాక్డౌన్ చేయడం వల్ల ఏమైంది? ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది, ఆర్థిక సంక్షోభం అనేది వచ్చింది. వైల్ ద కంట్రీ వాచెస్ విత్ హర్రర్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ కలెక్టివ్ మిజరీ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ వెల్ ఇన్ టు ద థర్డ్ స్పెల్ ఆఫ్ ద లాక్డౌన్, ద యాటిట్యూడ్ ఆఫ్ రూలింగ్ క్లాస్ టువర్డ్స్ లేబర్ రిమైన్స్ వన్ ఆఫ్ అట్టర్ ఎపథీ బార్డరింగ్ ఆన్ కంటెంప్ట్. చూడండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. వైల్ ద కంట్రీ వాచెస్ విత్ హర్రర్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ కలెక్టివ్ మిజరీ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ వెల్ ఇన్ టు ద థర్డ్ స్పెల్ ఆఫ్ ద నేషనల్ లాక్డౌన్. దేశమంతా ఇట్ ఈస్ వాచెస్ విత్ హర్రర్ అంటే భయంతో చూస్తుంది, వాచ్ చేస్తుంది. దేన్ని చూస్తుంది? ద కంటిన్యూయన్స్ ఆఫ్ కలెక్టివ్ మిజరీ. కలెక్టివ్ మిజరీ అంటే మైగ్రెంట్ వర్కర్స్ పడుతున్న బాధ. మిజరీ అంటే అర్థం ఏంటి? ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఆర్ మెంటల్ ఎగోనీ, పెయిన్, బాధ. వాళ్ళు పడుతున్న కష్టాలని మనం చక్కగా ఇళ్లలో ఉన్నాం, వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. రాష్ట్రం కానీ రాష్ట్రంలో, ప్లేస్ కానీ ప్లేస్లో, సొంతూరు కానీ సొంతూరులో ఎవరూ పట్టించుకోకుండా ఎక్కడెక్కడో రోడ్ల మీద తిండి తిప్పలు లేకుండా బాధలు పడుతూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక వేల కిలోమీటర్లు చాలామంది నడుచుకుంటూ ఊర్లకు వచ్చారు. ఆ ప్రాసెస్లో చాలామంది చనిపోయారు కూడా. ఆ బాధలు, ఆ కష్టాలు మనం కంట్రీ అంతా ఒక భయంతో, వీళ్ళకి ఏమైపోతారు రా బాబు అని భయంతో చూస్తూ ఉన్నాం. నిన్న ఏం జరిగింది? 17 మంది మైగ్రెంట్ వర్కర్స్ రైల్వే ట్రాక్ల మీద, ఎక్కడ పడుకోవాలో తెలియక రైల్వే ట్రాక్ల మీద పడుకుంటే గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయింది వాళ్ళపై నుంచి. అంటే ట్రైన్స్ లాక్డౌన్ కదా, ట్రైన్స్ తిరగమనుకున్నారేమో, అక్కడ పడుకున్నారు. గూడ్స్ ట్రైన్స్ తిరుగుతాయి కదా, దానిపై నుంచి వెళ్ళిపోయింది. 17 మంది చనిపోయారు. సో ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది. అది అంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ బాధను చూసి మనం అందరం కూడా భయపడుతున్నాం. అలాంటి సమయంలో ద యాటిట్యూడ్ ఆఫ్ రూలింగ్ క్లాస్ టువర్డ్స్ లేబర్ రిమైన్స్ వన్ ఆఫ్ అట్టర్ ఎపథీ. రూలింగ్ క్లాస్, పాలన సాగిస్తున్న వాళ్ళు ఈ వర్కర్స్ పైన చూపిస్తున్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో, వాళ్ళ చూస్తున్న భావం అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఇట్ రిమైన్స్ వన్ ఆఫ్ అట్టర్ ఎపథీ. ఎపథీ మీకు నిన్నో మొన్నో చెప్పాను. యాంటీపతి, ఎపథీ, ఎంపతి, సింపతి. సింపతి అంటే జాలి, దయ. ఎంపతి అంటే ఎదుటివాడి బాధని మన బాధగా అనుకోవడం, అంటే జాలి కంటే ఒక స్టెప్ ఎక్కువ. ఒక ముష్టివాడిని చూసి జాలి పడ్డాం అనుకోండి, మనం దాన్ని సింపతి అంటాం. వాడి లైఫ్లో మనం ఉన్నట్టు ఊహించుకొని ఆలోచించాం అనుకోండి, అది ఎంపతి. అందుకే మీకు అప్పుడు చెప్పాను, బిచ్చగాడు సినిమా ఎగ్జాంపుల్ చెప్పాను. విజయ్ యాంటోనీ హీరో ఉంటాడు చూడండి, కొన్నాళ్ళు బిచ్చగాడిగా ఉన్నాడు కాబట్టి బిచ్చగాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తనకు తెలుసు. బిచ్చగాడి లైఫ్ తర్వాత మళ్ళీ బిలీనీర్ అయిపోయిన తర్వాత ఎప్పుడు బిచ్చగాడిని చూసినా తనకి ఏమొస్తుంది? ఎంపతి వస్తుంది. ఎందుకంటే ఆ పెయిన్ తను ఫీల్ అయ్యాడు. ఎదుటివాడి బాధను మనం రిలేట్ చేసుకోగలడాన్ని ఎంపతి అంటాం. దెన్ వాట్ ఈజ్ ఎపథీ? ఎపథీ అంటే ల్యాక్ ఆఫ్ ఎమోషన్, ల్యాక్ ఆఫ్ కన్సర్న్. పట్టించుకోకపోవడం. ఏమవుతుందో మనలో కదలిక ఉండదు. ఒకడు తిండి తిప్పలేక మన ఎదురుగా మాడుతూ ఉంటాడు, కానీ మనలో ఎటువంటి ఆలోచన కలగదు, జాలి కలగదు, ఎటువంటి ఎమోషన్ కలగదు. దాన్ని ఎపథీ అంటాం. ఇక్కడ మైగ్రెంట్ వర్కర్స్ పడుతున్న బాధల్ని వాటిని చూసినా సరే రూలింగ్ క్లాస్ యొక్క బిహేవియర్ ఎలా ఉందంటే ఇట్ రిమైన్స్ వన్ ఆఫ్ ఎపథీ. ఎపథెటిక్గా ఉంది, కన్సర్న్ లేకుండా ఉంది అని చెప్పి అంటున్నారు. దెన్ అనదర్ వర్డ్ యాంటీపతి. యాంటీపతి అంటే అర్థం ఏంటి? నెగిటివ్ ఎమోషన్ అంటే శత్రుత్వం. హోస్టిలిటీ, యానిమోసిటీ, ఈ పదాలన్నీ నిన్నో మొన్న వచ్చాయి మళ్ళీ. యానిమోసిటీ, హోస్టిలిటీ, యాంటీపతి అంటే శత్రుత్వ భావం అనమాట. బార్డరింగ్ ఆన్ కాంటెంప్ట్. కాంటెంప్ట్ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. వాట్ ఈస్ కాంటెంప్ట్? ఎదుటి వాళ్ళు మనకంటే తక్కువ అని మనం చూపించే భావం. క్యాజువల్ డిస్రిగార్డ్ ఫర్ సమ్వన్, ట్రీటింగ్ దెమ్ నాట్ ఈక్వల్ టు యూ. నాకు వాళ్ళు ఈక్వల్ కాదు, వీళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు అని మనం చూపించే భావజాలాన్ని కంటెంప్ట్ అంటాం. ఈ ఎపథీ బార్డరింగ్ ఆన్ కంటెంప్ట్ అంటే అర్థం ఏంటి? ఎపథీలో ఈ గర్వము, నేను గొప్ప అనే ఫీలింగ్ ఉండదు, కంటెంప్ట్లో ఉంటుంది. మనం రూలింగ్ క్లాస్, వాళ్ళు ఎలా పోతే అలా పోని, వాళ్ళు మనకంటే తక్కువ, వాళ్ళు లేబర్ వాళ్ళు అనే భావజాలం ఉంది చూడండి, దట్ ఈస్ కంటెంప్ట్. ఇక్కడ బార్డరింగ్ ఆన్ అంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు అని అర్థం. ఇది ఎపథీ ఐడెంటికల్ టు కంటెంప్ట్ లాగా ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే మామూలుగా చూడడానికి ల్యాక్ ఆఫ్ కన్సర్న్లా కనిపిస్తుంది, కానీ ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు కంటెంప్ట్, అంటే గర్వంతో కూడిన క్యాజువల్ డిస్రిగార్డ్.
రెండు డిస్రిగార్డే. కానీ అపతీలో ఎమోషన్ లేదు, అంటే గర్వం ఉందని కాదు, కంటెంప్ట్లో గర్వం కూడా ఉంది. నేను ఎక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది. అది మైన్యూట్ డిస్టింక్షన్ బిట్వీన్ దోస్ టూ వర్డ్స్. మనం బ్లైండ్గా డిక్షనరీలో మీనింగ్స్ తీసుకుంటే ఈ లెవెల్కి మనం ఆలోచించాం. కానీ కాంటెక్చువల్గా థింక్ చేసినప్పుడు వర్బ్ని ఆ రకంగా తవ్వి 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 చూడాలి. అందుకే సందర్భం, ఏ సందర్భంలో వాడతారో, దీనికి డిస్టింక్షన్ ఏంటి, అయ్యో దానికి అదే మీనింగ్ దీనికి ఇదే మీనింగ్ కదా, రెండింటికి మరి డిస్టింక్షన్ ఎక్కడొస్తుంది, ఈ రకంగా మైండ్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, పరిశోధనాత్మకంగా ఉండాలి. చాలామంది అడుగుతారు ఎలా సార్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా గుర్తుంటుందని. ఎందుకంటే మనం ఎగ్జామ్ కోసం చదివినంత వరకు గుర్తుండదు. నేర్చుకోవాలన్న తపంతో చదవాలి. యూ మస్ట్ హ్యావ్ అంటే ఏంటంటే లోపల నుంచి ఒక కసి ఉండాలి. నేను నేర్చుకుంటాను, లెర్నింగ్ని ఎంజాయ్ చేయాలి. నేను ఒకటే మాట చెప్తాను, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్పైరింగ్ అదర్స్ టు లెర్న్. నేర్చుకోవాలన్న తపన మీలో కలిగించగలిగితే ఒక టీచర్గా నేను సక్సెస్ అయినట్టు. దానికోసం నేను ప్రతిరోజు పోరాటం చేస్తాను, దానికోసం నేను కష్టపడతాను. ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ ఏ జాబ్, ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ సంథింగ్. ఏదో ఇంగ్లీష్ నేర్చుకున్నాను, మొక్కలు మాట్లాడి గొప్ప అయిపోతాం. ఇది ఇంగ్లీష్ అనే కాదు, అర్థమెటిక్ అనే కాదు, సైన్స్ అని కాదు, ఎకానమీ కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న తపన మనలో బిల్డ్ అయినప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ఈ పీరియడ్ అనేది మనకి ఎంజాయబుల్గా ఉంటుంది. మనం కొత్తది నేర్చుకున్నామని ఒక ఆనందం వస్తుంది. ఎగ్జామ్ కోసం చదివేటప్పుడు ఒక టెడియస్గా వెళ్తుంది, ఒక బలవంతంగా కష్టంగా గడుస్తాయి ఆ రోజులు. ఎందుకు మన జీవితంలో ఉన్న క్షణాలను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మనం? ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, రైట్? మన జీవితంలో ప్రతి క్షణం ఆస్వాదించాలి. అలాగే ఉద్యోగం కోసం మనం చేస్తున్న ఈ పోరాటాన్ని కూడా మనం ఆస్వాదించాలి. ఆస్వాదించాలంటే లెర్నింగ్ని ఎంజాయ్ చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. నేనైతే ఎంజాయ్ చేస్తాను, అండ్ ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్ ఇట్. Why else would a government relieve factories of even elementary duties such as providing drinking water, first aid boxes and protective equipment? గవర్నమెంట్ మరి ఫ్యాక్టరీస్ని ఎలిమెంటరీ డ్యూటీస్ అంటే ఎలిమెంటరీ అంటే చిన్నవని కాదు, బేర్ మినిమం చేయాల్సిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఏంటివి? ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం, ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ప్రొవైడ్ చేయడం, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఫైర్ యాక్సిడెంట్ అయింది లేకపోతే ఇది అయింది అనుకోండి, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉండాలి కదా, అవి ప్రొవైడ్ చేయాలన్న ఎగ్జామ్షన్స్ రూల్స్ నుంచి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేసింది ప్రభుత్వం. ఎందుకు ఇస్తుంది? రిలీవ్ అంటే అర్థం ఏంటి? రిలీవ్ అంటే అక్కడ రిలీజ్ అనమాట, రిలీజ్ ఫ్రమ్ ఆబ్లిగేషన్. వాళ్ళకి ఒక ఆబ్లిగేషన్ ఉంది ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి అని, దాని నుంచి రిలీజ్ చేసేసింది. కంటెంప్టే లేకపోతే అంటే గర్వం లేకపోతే ఎపతి లేకపోతే అంటే వాళ్ళ మీద కన్సర్న్ లేకపోవడం వల్లే కదా ఇవన్నీ చేస్తున్నారు. కన్సర్న్ ఉండే వాళ్ళు ఎవరైనా చేస్తారా అని అడుగుతుంది క్వశ్చన్ మార్క్. ఆర్ సస్పెండ్ రిక్వైర్మెంట్స్ సచ్ యాజ్ క్లీన్లీనెస్, వెంటిలేషన్, లైటింగ్, క్యాంటీన్స్, రెస్ట్ రూమ్స్, క్రషెస్ మెయింటైన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ మెయింటైన్ చేయాలి అంటే బాత్రూమ్స్, టాయిలెట్స్, క్యాంటీన్లు మెయింటైన్ చేయాలి, లైటింగ్ ఉంచాలి, వెంటిలేషన్ ఉండాలి, గాలి తగలాలి, వెలుతురు రావాలి, క్లీన్లీనెస్ శుభ్రతగా ఉండాలి. ఇలాంటి రూల్స్ నుంచి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేసింది. ఎందుకు చేస్తుంది ఇవన్నీ? బికాస్ గవర్నమెంట్ డజంట్ కేర్, వాళ్ళ మీద కన్సర్న్ లేదు అని చెప్తున్నారు ఇక్కడ. నేను అనట్లేదండి, ఇవన్నీ ఈ ఆర్టికల్ చెప్తుంది అదంతా. ఓకే, ఐ హోప్ ఐ హవ్ మేడ్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? నేను కొంచెం క్లాస్తో పాటు కొన్ని భావాలు వ్యక్తపరుస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా నచ్చకపోతే క్షమించండి, బట్ ఐ ఫీల్ దట్ ఈస్ హౌ ఐఎమ్ కనెక్టింగ్ విత్ యూ. మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండి. ఏదో చెప్పేసామనిపించుకుంటే అదొక బిజినెస్లా వెళ్తుంది, కానీ నాకు ఒక టీచర్గా తృప్తి రాదు. సో ఐఎమ్ లిటిల్ డిఫరెంట్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.